ఈ మిరప ముక్కలకు ఎక్కువగా వచ్చే సమస్య అండి పూత రాలిపోవడము, ఆకులు కిందికి పైకి ముడుచుకుపోవడము, కాయలు తక్కువగా రావడము, చెట్టు ఉన్నట్టుండి చనిపోవడము, అలాగే పేనుబంక. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా ఒక మంచి ఫెర్టిలైజర్ అలాగే కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందామండి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఒక్క మొక్కకి ఎన్ని పచ్చిమిరపకాయలు ఉన్నాయో చూడండి. అలాగే మొక్కను కూడా చూడండి, ఎలాంటి పెస్ట్ లేకుండా. కాయ సైజు కూడా చూడండి, అసలు ఎంత పెద్ద పెద్ద సైజు ఉందో, ఎంత బాగుందో. ఈ మిరపకాయలకండి ఫస్ట్ మనం నారు పోసుకుంటాం కదా, అదైతే మంచి క్వాలిటీ అయి ఉండాలండి. ఎందుకంటే మిరప మొక్కల్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేదైతే విత్తనం నుంచే. కాబట్టి మీరు పెట్టే విత్తనము ఏదైతే ఉందో అది మంచి క్వాలిటీ విత్తనం అయి ఉండాలి. నారు పోసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుంటాం కదండి, ఆ మొక్కలనైతే 12 ఇంచెస్ పాట్లో అయినా సరే, లేదంటే గ్రో బ్యాగ్లో అయినా సరే ఒక్క మొక్క మాత్రమే పెట్టుకోండి. 100 రూపీస్ టబ్లో అయితే ఒక 3 మొక్కల వరకు అయితే పెట్టుకోవచ్చు. మనము నేల మీద వేసిన చెట్లకే కాకుండా మనం ఇలాగ కంటైనర్ గార్డెనింగ్ చేసుకుంటున్నప్పుడు కూడా ఒక్కో మొక్క నుంచి కేజీకి మిరపకాయలు అయితే ఈజీగా తీసుకోవచ్చండి. కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. మనము వీక్లీ వన్స్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ, అలాగే వీక్లీ వన్స్ మనము మొక్కలకి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకుంటూ పెస్ట్ రాకుండా చూసుకున్నట్లయితే మొక్క హెల్తీగా ఉంటుంది. మొక్క హెల్తీగా ఉంటే మనకు పూత పింద అనేది కూడా బాగా వచ్చి బాగా నిలబడుతుందండి. మనం నేల మీద వేసిన చెట్లకైతే కొంచెం కేర్ తీసుకున్నా సరే హార్వెస్ట్ అనేది చాలా బాగా తీసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం నేలలో వేసిన మొక్కలకి దాని రూట్స్ అనేవి ఎక్కడ వరకు అంటే అక్కడ వరకు అయితే స్ప్రెడ్ అయిపోయి చెట్టు గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే వేర్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అయితేనే రూట్ సిస్టమ్ ఎంత బాగుంటే మన ప్లాంట్ అనేది గ్రోత్ అంత బాగా వస్తుందండి. మనం కంటైనర్ గార్డెనింగ్ చేసుకున్నప్పుడు మనము పాట్లో వేసుకుంటాము కనుక దానికి స్పేస్ ఎంతవరకు ఉంటే అంతవరకే రూట్స్ అనేవి వెళ్తూ ఉంటాయి కదా. నేల మీద వేసిన దానికి మనం కంటైనర్లో వేసిన దానికి హార్వెస్ట్లో అయితే ఖచ్చితంగా తేడా అయితే ఉంటుందండి. మనము టెర్రస్ మీద పెంచుకునే మొక్కలకైతే మొక్క కొద్దిగా పెరిగిన తర్వాత పించింగ్ అనేది చేసుకోవాలండి. ఇది మిరప మొక్కకనే కాదు, అన్ని రకాల మొక్కలకి మనము కటింగ్స్ అనేవి చేయడం వల్ల ప్లాంట్ బుషీగా వస్తుంది. అలాగే మనకు కాయలు కూడా ఎక్కువగా వస్తాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా హార్వెస్ట్ వచ్చిందో. ఇంకా సాయిల్ విషయానికి వస్తే 1 పార్ట్ సాయిల్, 1 పార్ట్ కంపోస్టు, కొద్దిగా ఇసుక, ఇంకా కొద్దిగా వేపపిండి అయితే సరిపోతుందండి. చూస్తున్నారు కదా హార్వెస్ట్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇక ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మిరప మొక్కలకైతే అతి ముఖ్యమైనటువంటిది ఫెర్టిలైజర్ అండి. ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే ఏంటో చూసేద్దామండి. చూస్తున్నారు కదండి, పెరుగు తీసుకొని పలుచటి మజ్జిగలాగా చేసి 3 డేస్ అయితే ఫర్మెంట్ చేయండి. చూస్తున్నారు కదా ఇలాగా ఉండాలి. దీన్నైతే ఫంగస్ పట్టకుండా అయితే చూసుకోండి. తర్వాత ఈ మజ్జిగలో చిటికెడు ఇంగువ అండి. మనకు ముద్ద ఇంగువ ఉన్నా పర్లేదు, ఇలాగా మనకు వంటల్లో వాడేది పౌడర్ రూపంలో అయినా పర్లేదండి. ఈ మజ్జిగలో కొద్దిగా ఇంగువ అయితే వేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా. ఇంకా ఇందులో 1 స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ అండి. ఈ 3 కూడా మంచిగా కలిసే విధంగా ఇలాగా కలిపేసుకోండి. ఇలాగా బాగా కలిపి దీన్ని ఇప్పుడు 1:5 రేషియోలో వాటర్తో కలిపి మొక్క మొదట్లో అయితే వేసుకోండి. ఇంకా మొక్క మొత్తం కూడా తడిసే విధంగా స్ప్రే చేసుకోవచ్చండి. ఇలాగా వీక్లీ వన్స్ చేయడం వల్ల ఆకుముడత రాకుండా ఉంటుంది, పూత పింద రాలకుండా ఉంటుందండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.